ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ న్యాయమైన పోరాట దీక్షకు జనసేన నాయకులతో కలిసి సంఘీభావం తెలిపి వారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కావలివారి సహాయ నిధికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి పూలమాల వేసిన జనసేన ఇన్ఛార్జ్ ఆళ్లహరి సుధాకర్. ఈ సందర్భంగా ఆళ్లహరి సుధాకర్ మాట్లాడుతూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గత 15 రోజులుగా వారి హక్కుల కోసం ర్యాలీలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండిస్తూ జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరపున వారి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపామని, పవన్ కళ్యాణ్ స్పందించి అంగన్వాడీ వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తెలపడం జరిగిందని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఉన్న డబ్బులు వీళ్ల కనీస డిమాండ్లను తీర్చకుండా గత 15 రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆడపడుచుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదు అని, శాపంగా తగిలి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించబోతుందని, ఇంకో 3 నెలలు ఆగితే మా ప్రభుత్వం వస్తుంది, మీ డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని చెబుతూ ఇదివరకు 2-3 సార్లు అంగన్వాడీ వాళ్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే అని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ కావలిలో గత 15 రోజులుగా అంగన్వాడీ వారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భాగంగా కావలిలో కూడా వారు నిరాహార దీక్షలు, ర్యాలీలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఇక్కడ దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేని విధంగా ప్రభుత్వ వైఖరి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళు కోరుకునే కోరికలు చాలా నిజాయితీగా ఉన్న కోరికలను కూడా తీర్చలేని ప్రభుత్వాన్ని ఈరోజు మొన్నటి నుంచి కూడా మేము ఇది 3వసారి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వీళ్ళ కోరికల మీదుగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ఇంతవరకు వీళ్ళ ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వీళ్ళు అడిగే మినిమం కోరికలు తీర్చకుండా ఏదో ఆటల పోటీల్లాగా, చిన్నపిల్లల ఆటల్లాగా వాళ్ళకు వేల కోట్లు సమకూరుస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిన కోరుతున్న వీళ్ళ కనీస ధర్మాన్ని, కనీసమైన వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న వీళ్ళ కోరికల్ని తీర్చకుండా అనవసరమైన వ్యయప్రయాసాలు, విపరీతమైన డబ్బు వెచ్చిస్తూ ప్రజలకి పనికిరాని పనులు చేసుకుంటున్న ఈ వైసీపీని త్వరలో జనసేన పార్టీ, తెలుగుదేశం ఐక్యంగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మీ యొక్క కోరికలు మేము తప్పక నెరవేరుస్తామని మీకు అందరికీ మాటిస్తున్నామమ్మా. మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్వచ్ఛంగా ఇచ్చారు. ఆయన తరఫున కావలిలో మేము కూడా తెలుపుకుంటాం. మీ అందరికీ తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ఒక 3 నెలలు, ఒక్క 3 నెలలు ఓపిక పట్టండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వీళ్ళకి ఎంత చెప్పినా చౌకెక్కట్లేదు. మీరు పడుతున్న బాధలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరు పిల్లలు, జల్లలు, ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం అంటే, ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది భార్య పిల్లలు అందరూ వదులుకొని తిరగటం అంటే అంత అజామాషి కాదు. మీ ఓపికకి నా జోహార్లమ్మ. ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు ప్రభుత్వానికి. ఇంత బాధ పెట్టడం, ఈ శోభని వాళ్ళు తప్పక అనుభవించి రాబోయే ప్రభుత్వంలో దిగిపోతారని, ఇంకా అదే రోజు అయిపోయింది. ఇంకా వచ్చే ఎలక్షన్ నుంచి కనిపేరు. కాబట్టి మీ అందరికీ తప్పక మేలు జరుగుతుందని ఆ దేవుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా.